ఇది ఓఆర్ఎస్ WHO రికమెండేషన్ ఫార్ములా. ఇది లిక్విడ్ ఫామ్ అండ్ పౌడర్ ఫామ్లో మనకు ఫార్మసీలో అవైలబుల్ ఉంటుంది అట్ అక్షర ఫార్మసీ. ఇది మనకు మన బాడీలో ఉండే వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు అండ్ ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడు వాటిని రీఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఫార్ములా సోడియం, సిట్రేట్, పొటాషియం, క్లోరైడ్, డెక్స్ట్రోజ్ ఉంటాయి. మనం ఎలక్ట్రోలైట్ పౌడర్ని ముఖ్యంగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే డయేరియాలో అండ్ ఫీవర్లో, హీట్ స్ట్రోక్స్లో, వామిటింగ్స్లో మనం ఉపయోగిస్తాం. ఎలక్ట్రోలైట్ పౌడర్ని మనము తయారు చేసుకునే విధానం ఎలా అంటే చాలా ముఖ్యమైన విధానం. 1 లీటర్ వాటర్ని వేడి చేసి చల్లగైన తర్వాత ఒక శాచెట్ 1 లీటర్లో కలపాలి. దాన్ని మంచి డిజాల్వ్ అయ్యేంత వరకు షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత దాన్ని 24 అవర్స్లో మనము 24 అవర్స్లో ఉపయోగం చేయొచ్చు. అండ్ 24 అవర్స్ తర్వాత మిగిలినది ఉంటే దాన్ని వేస్టేజ్ చేయాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? 2 రోజుల కంటే ఎక్కువ విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు, బాగా వీక్నెస్ ఉంటే అండ్ 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉన్నట్లయితే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? 2 రోజుల కంటే ఎక్కువ విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు, బాగా వీక్నెస్ ఉంటే అండ్ 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించాలి. ఓఆర్ఎస్ అనేది ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే. ఇది పూర్తి ట్రీట్మెంట్ మాత్రం కాదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి అక్షర ఫార్మసీ యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.